సికింద్రాబాద్ బోర్డ్ కంటోన్మెంట్ బోర్డ్ అండ్ అదే మాదిరిగా కుసరో పాషా బియ్యమణి గారు హజ్ కమిటీ చైర్మన్ వారిని కూడా సన్మానించారు. అండ్ మెట్టపల్లి వెంకటేష్ గారు కూడా ఈరోజు వేదికపై యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. అండ్ ఈ చక్కటి కార్యక్రమాన్ని మీ వరకు చేసే వారు సయ్యస్సోల్ కొరకు జోరుగా చెప్పట్టు. అండ్ ముందుగా మా అతిథి ప్రసాద్ కుమార్ జోరుగా గాడ్స్ సెక్యూరిటీ గాడ్స్ మళ్ళీ మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వారికి కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. చక్కటి పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ కి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ సిఐఎస్ఐ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇక నేను పేరు పిలుస్తున్నానండి, దయచేసి మీరందరూ పేరు పిలవగానే సిద్ధంగా ఉండండి ప్లీజ్ టు కలెక్ట్ ద రైస్. రెడీ బాబా ప్రసాద్ త్వరగా ప్రెస్ వాళ్ళు దయచేసి త్వరగా పక్కకి చూడండి. మా ఎమ్మెల్యే గారంతా చెప్పేశారు ప్రతి ఒక్కరికి ఇచ్చేసిన ప్రెస్ అండ్ ఇంక్లూడింగ్ మీడియా వారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన సయ్యస్సోల్ గారి తరఫున వారి బృందం తరఫున కూర్చున్నాను. కమాన్ కమాన్ హరియా తీసుకున్న వాళ్ళు దయచేసి వెళ్ళవలసిందిగా ఇవ్వండి. పాటు గోపాల్ అన్న గారితో పాటు సయ్యద్ సోహెల్ గారు ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు. తీసుకున్న వెంటనే వెళ్ళిపోండమ్మా దయచేసి ప్లీజ్, ఎవ్వరు ఉండకూడదు ఇక్కడ. अरे उन्हें एक मिनट अब जल्दी जाओ फिर जाओ ना नीचे से झुक के जाओ. ओके अरे इधर देखो ना. ओके बल्लो रे सामने नहीं दिख रहे रहना जरा हटो ना. Please don't send after getting the gift. सत्यम भाई आ गए. चलो 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 जल्दी करो. मुझे पैसे भी गुजारिश करता हूँ फौरी है मुझे भाई. कमान कमान थोड़ा थोड़ा कमा पक्का चलना. प्रेस वालों से गुजारिश करता हूँ थोड़ा जल्दी दे जाने के लिए. प्रेस वाले की मैं मनोज చేస్తున్నాను गाड़ी वाड़ी वाले की వెళ్ళడానికి. मुझे भाई आइए साइड में बैठो साइड में से कमान कमान हरिया भाई जरा पीछे आओ जी, फोटो लेने नहीं आ रहा मैं. चलिए चलिए अंदर తీసుకున్న వెంటనే వెళ్ళిపోండి.
కరోనా కంటే డేంజర్ ఉన్నదంట. చేతులు కలపొద్దని నిన్ననే రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. చేతులు కలపొద్దు, నమస్కారం పెట్టాలని చెప్తున్నాడు. దయచేసి ఆ విధంగా మన ప్రాణాన్ని మనం రక్షించుకునే విధంగా ప్రయత్నం చేద్దాం. అట్లనే 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏలిన ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే కె చంద్రశేఖరరావు గారు ఉన్నారో వారు ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిపోయారు. ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిపోయారు. ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ దోసుకున్నారు. మొత్తం కుటుంబం అంతా పెట్టుకుంది. మరి మీరు ఏరు కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు ఏరు కోరి తెచ్చుకున్నారు. లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయిన ఆయన మహాత్ముడు ఎవరు? మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. ఆ 7 లక్షల కోట్ల అప్పుకు నెలకు 6,500 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. మీరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి 6,500 కోట్లు కడుతున్నాడు. మీకు ఇస్తున్న 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అవి లేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఏడాది అయింది. దాంట్లో 2-3 వచ్చినాయి. మీకు తెలుసు. ఒకటి ఉచిత బస్సు వచ్చింది, కొంత గ్యాస్ 500కు వచ్చింది, 200 యూనిట్లు కొంతమందికి వచ్చింది. రానోళ్ళు ఎవరున్నారో మీ లోకల్ లీడర్ ఎవరైతుంటారో ఆ లీడర్కు పట్టుకొని చేపిస్తావా చేపియావా అని అడగలేదు, రుబాబ్ చేయాలి. ఎందుకంటే ఓటేసినావు కదా, మీ పేరు నమోదు చేసుకున్నాలి. ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేయించుకుంటే తప్పకుండా ఆ గ్యాస్ 500 రూపాయల గ్యాస్ అందరికీ వస్తుంది. ముందేమో ప్రభుత్వం నుంచి ఇచ్చేటోళ్లకు ఎవరికైతే ఉన్నారో మరి అట్లనే 200 కరెంటు యూనిట్, 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్. ఇవన్నీ మనం తిరుగుతూనే అవుతుంది. ఆకలి అయితేనే అన్నం పెడుతుంది, తిరుగుతూనే అవుతాయి పనులు, లేకపోతే కావు. ఇక రేవంత్ రెడ్డి చెప్పిండు కదా ఇంటికి వచ్చి ఇస్తాడని అనుకుంటే మాత్రం కాదు. మన లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కూడా ఆఫీస్ ఉన్నది. ఇప్పటిదాకా చాలా మంచిగా అనిపిస్తుంది వారు చెప్తుంటే. నాకు అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పిండ్రు. మరి ఇంత మంచి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనం కూడా సద్వినియోగం చేసుకోవాలి. నేను కూడా రోజు తిరుగుతా. శ్రీ గణేష్ ఎట్లా తిరుగుతాడో నేను కూడా వికారాబాద్లో గల్లీ ఇల్లు ఊరు తిరుగుతా. స్పీకర్ అని ఆడ చైర్ మీద కూర్చొని ఉండను, ఏసీలో కూర్చొని ఉండను. రాత్రి 12 గంటల దాకా తిరిగి వచ్చిన, 15 ఊళ్ళు తిరిగేసేసి. అందుకే మీ దగ్గర రానికి లేట్ అయింది. ఇంత లేట్ అయినందుకు కూడా మీరు మన్నించాలి. తప్పకుండా మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు తెచ్చుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు, మరి మీరు తెచ్చుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాగుండాలి. వారు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మీకు అందాలి. 6 గ్యారెంటీలు కూడా మీకు అందాలి. అంటే వారి ఆరోగ్యం మంచిగా ఉండాలి, వీరి ఆరోగ్యం మంచిగా ఉండాలి. మీరు పొద్దున్న లేచి దేవునికి మొక్కేటప్పుడు మొక్కాలి. మా కుటుంబంతో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఆయన చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు మాకు ఇచ్చే విధంగా ఉండాలి. మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి. ఆయన రేవంత్ రెడ్డి గారు ఏవైతే చెప్పిండో ఆ కార్యక్రమాలన్నీ మా ఇంటి దాకా తెచ్చేయాలి. ఆయన ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని ఒక్క మాట మీరు మొక్కేటప్పుడు వీళ్ళిద్దరి గురించి కూడా మొక్కండి. రాష్ట్రంలో ఉన్న నాయకుల గురించి మొక్కండి, మంత్రుల గురించి మొక్కండి. కాంగ్రెస్ పార్టీ అంటే మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇందిరమ్మ పాలన కానీ, నెహ్రూ పాలన కానీ, రాజీవ్ గాంధీ పాలన కానీ, మరి అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మీకు తెలియని విషయం కాదు. ఆయన ఉన్నప్పుడు 78 సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ముంగలికి తీసుకుపోయిన సంగతి మీకు అందరికీ తెలుసు. మరి అట్లాంటి పరిపాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పట్ల ఈ రాష్ట్రము పైసలు లేకున్నా కూడా మళ్ళా అప్పు చేసిన దానికి మిత్తి కట్టుకుంటా సంక్షేమ కార్యక్రమాలు ముంగలికి కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముంగలికి తీసుకుపోతున్నాడు. ఈ ఏడాది కొంత సర్దు మలిగింది. మీకు అర్థమవుతుంది కానీ నేను చెప్పేది, తాగుబోతు మొగడు ఉంటే ఈ సంసారం ఎట్లా ఖరాబ్ అవుతుందో అట్లా ఖరాబ్ చేసిపోయాడు కేసీఆర్. నేను చెప్పొద్దు నా పోస్టుకు, మా శ్రీకారికి చెప్పాలి కానీ ఆయన కూడా మాల వేసుకున్నాడు, చెప్పలేడు. అయితే
నేను నా పోస్టుకు నేను ఎవరిని విమర్శించొద్దు, ఎవరి గురించి మాట్లాడొద్దు, 4 మంచి మాటలు చెప్పేసి వెళ్ళిపోవాలి. అయితే ఆ విధంగా సంసారం ఖరాబ్ చేస్తే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సంసారాన్ని సరిదిద్దుకుంటూ వస్తున్నాడు. ఏడాది అయింది, ఏడాదిలో దగ్గర 60-70% మంచి చేసేళ్ళు. ఇంకొక 6 నెలలు అయితే మొత్తం అప్పులన్నీ అవి ఇవి సర్దుమనుతాయి. తప్పకుండా మీకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో అవి మీ ఇంటి దాకా తెచ్చిచ్చే బాధ్యత మా శ్రీ గణేష్ది, ఇక్కడ ఉన్న నాయకులది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా చేసిన సుహేల్కు మరి వారి బృందానికి మరి మా మిత్రుడు ముజిబ్కు మరొక్కసారి అభినందిస్తూ, మరి మీరు కూడా ఇప్పటిదాకా చెప్పిన శ్రీ గణేష్ గారు, మీరు లేనిది మేము లేవు, మీరు లేనిది మా ఆరోగ్యాలు లేవు. మరి మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. మీకు ఎంత చేసినా కూడా తక్కువనే. అందుకే శ్రీ గణేష్ గారు మీకు అందరికీ ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నాడు. తప్పకుండా ప్రభుత్వ పరంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్వామి శ్రీ గణేష్ గారికి ఏది అవసరం ఉన్నా కూడా, ఎప్పుడు అవసరం ఉన్నా కూడా నేను వారికి అండగా ఉండి అన్ని పనులు జరిగేటట్టు చేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమంలో ముఖ్య అతిథి మరియు సేవకు సహకరించిన 2023 సంవత్సరంలో నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్కి అవకాశం రానప్పుడు ప్రజలకు సేవ చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి మీ మధ్యలో ఉన్నా కూడా ఎలక్షన్ల ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక పార్టీ సపోర్ట్ చాలా అవసరం. ఒక పార్టీ ఉన్నప్పుడే ఎమ్మెల్యేకి పోటీ చేస్తే ప్రజలు ఓటేసే ఛాన్స్ ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ రానప్పుడు ఏమి చేయాలో అర్థం కాకుండా ఒక 2 నెలల నుంచి తిరుగుతున్న ప్రజలందరూ ఇండిపెండెంట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని చెప్తే కాంగ్రెస్ పార్టీలో నాకు ఎవరు పెద్దవాళ్ళు దిక్కులేక ఎవరితోటి సరిగా పరిచయాలు లేకుండా నాకు టికెట్ ఇప్పించేంత వాళ్ళు మాట్లాడాలంటే అప్పుడు ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ వారికి తోటి మాట్లాడాలి. అప్పుడు దేవునిలాగా ఇక్కడ మన ముందున్న మన స్పీకర్ అయిన గడ్డం ప్రసాద్ గారు నన్ను సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లి గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించిన స్పీకర్, తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి ఈ వేదిక ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరియు వారికి నమస్కారాలతో పాటు అధ్యక్ష చైర్మన్ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముప్పడి గోపాల్ అన్న గారికి, వేదిక మీద ఉన్న యూత్ కాంగ్రెస్ మొన్ననే ఎలక్షన్ లో గెలిచిన వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారికి, బద్దం బల్వంత్ రెడ్డి గారికి, అమీర్ గారికి, కాజాబాయి గారికి, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సికింద్రాబాద్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అయిన సోయల్ గారికి, అజయ్ గారికి, వేదిక మీద ఉన్న మిగతా కాంగ్రెస్ నాయకులందరికీ, వందనమ్మ గారికి, ఇచ్చేసిన ప్రెస్ మిత్రులు, మోహన్ అన్న గారికి, ముఖ్యంగా సమాజం బాగుండడానికి ఈరోజు శానిటైజేషన్ ఎంప్లాయీస్ ఈ సర్వీసే ఇది జీతంకి తీసుకున్నాను కాకుండా ఉండడానికి అనునిత్యం రోజు కష్టపడుతున్న మా సోదరుమణులకి, సభ్యదారులకి, ప్రెస్ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు రానున్న సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. యువ నాయకుడైన సోయల్ గారికి సపోర్ట్ తో, స్పీకర్ గారి సపోర్ట్ తోటి ఈ యొక్క చిన్న డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చాలా గొప్ప విషయం. ఇలాంటి చిన్న చిన్న విషయాలతోటే చాలా పెద్ద దూరం దాకా పోతుంది. వారిచ్చిన ఆలోచనతోటి నేను వచ్చి ఒక 45 నిమిషాలు అవుతుంది ఇక్కడ. ఈ 45 నిమిషాలు ఆలోచిస్తుంటే వీళ్ళకి సోయల్ గారు ఇది చేయగలిగారు కాబట్టి ప్రభుత్వం తరఫున, మా తరఫున కూడా ఏమైనా చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు మీరు మీ గురించి కాకుండా సమాజం క్లీన్ ఉండడానికి దఫేదారులు కావచ్చు, మీరందరూ బాగా పనిచేస్తున్నారు. మీ ద్వారానే ఈరోజు రోడ్లు క్లీన్ ఉంది, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలనేసి ఆలోచిస్తూ ప్రతి నెల మీ గురించి కూడా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి
మీకు కావాల్సిన కిట్లు కూడా ఏర్పాటు చేస్తారని ఈ సభాముఖంగా మీకు మాట ఇస్తున్నాను. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చినాక అర్థమైంది మీ ఆరోగ్యం చాలా అవసరం. ఎందుకంటే మీరు పనిచేసే దగ్గర అంత క్లీన్ ఉండదు, అంత బాగుండదు. అయినా కానీ మీ పరిస్థితి మీరు ఖచ్చితంగా క్లీన్ చేస్తున్నందుకే ఈరోజు చాలా వరకు ఇప్పుడు మోరీలు కూడా సాఫ్ లేదంటే కూడా సాఫ్ చేయడానికి చేసినందుకే నీళ్లు బాగా పోతుంది. ఈ చెత్త లేనందుకే అన్నిటికీ శుభ్రం అనిపిస్తుంది. కాబట్టి మీకు కూడా మా ద్వారా చేస్తానని చెప్తూ, మరీ ముఖ్యంగా గవర్నమెంట్ ఏ స్కీమ్స్ అయితే ఇలా స్టేట్ గవర్నమెంట్స్ ఉందో ఆ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా వార్డు 1 వార్డు 2లో వచ్చిన శానిటైజేషన్ వర్కర్కి ఇక్కడ ఉన్న దఫేదారులు అందరూ జిమ్మేదారీ తీసుకొని వాళ్ళది ఏమైనా అప్లికేషన్స్ మీరు తీసుకొని నా వద్దకు వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క పథకం వాళ్ళకి అందే విధంగా చూస్తానని కూడా సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు గవర్నమెంట్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది. అందరూ వీళ్ళు డ్యూటీలలో ఉండి టైం కేటాయించలేకున్నా కూడా డ్యూటీలలో వచ్చినప్పుడు వాళ్ళ అప్లికేషన్ తీసుకొని మీకు ఇచ్చినప్పుడు మీరు మాకు ఇస్తే కూడా దాన్ని పరిశీలించి మీకు అన్ని గవర్నమెంట్ పథకాలు అమలు చేస్తాడని చూస్తానని చెప్తూ, ఇలాంటి సేవ చాలా మంది చూశాను. గుడ్ల గురించి వేరే వాటికే ఎక్కువ డబ్బులు కేటాయించి మనకేదో వారి ఆశీర్వాదం ఉండాలనుకుంటారు. కానీ నా దృష్టిలో ఈరోజు స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు సోయల్ గారు తీసుకున్న గొప్ప కార్యక్రమం ఏంటంటే, దేవుడు కూడా మనకు డైరెక్ట్ రాడు, మీ నుంచే వస్తాడు, మీలోనే ఉంటాడు. మానవ సేవే మాధవ సేవ. కాబట్టి ఆ దృక్పథంతో నడుస్తున్నందుకు వారు కూడా మమ్మల్ని మంచి మార్గంలో పెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంతటి చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నన్ను ఎమ్మెల్యే చేయడానికి సహకరించిన గడ్డం ప్రసాద్ గారికి కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మాకు కూడా రానున్న అసెంబ్లీ సెషన్లో మాకు కంటోన్మెంట్ సమస్యల గురించి మాట్లాడే అవకాశం కూడా కల్పించాలి. మీరు మాట్లాడితేనే అక్కడ రికార్డ్ అవుతుంది, మాకు సమస్యలు పరిష్కారం అవుతుంది, మా కంటోన్మెంట్ కూడా డెవలప్మెంట్ అవుతుందని తెలుపుతూ, ఇందాక కూడా ఇక్కడ జరిగిన విషయం మీ అందరికి ఇంకో విషయం ఏంటంటే, మొన్న బోర్డు మీటింగ్ జరిగినప్పుడు కూడా మన దగ్గర ట్రెంచింగ్ ల్యాండ్ అనేది తుర్కపల్లిలో ఒక ల్యాండ్ ఉంది. स्टेज पे हमारे स्पीकर साहब जनाब गड्डम प्रसाद साहब और यहाँ के एमएलए साहब लीडर सियासी कायदीन मुजरदीन हज कमेटी मेंबर और सैयद सोहेल साहब अन्य गवर्नमेंट डिपार्टमेंट्स के अंदर सेवा मिनिस्टर हर महकमा आवाम की पब्लिक की खिदमत करता है, लेकिन आज जिन लोगों को यहाँ पर सम्मान दिया जा रहा है वो है म्यूनसिपल, यानी पुलिस डिपार्टमेंट भी खिदमत करता है, दूसरा डिपार्टमेंट भी खिदमत करता है। ये वो लोग हैं जो आपकी गंदगी, आपका कचरा, आपकी खड़ा फेंके हुए चीज़ों को उठाकर आपकी सपोर्ट करते हैं, हमारा सेहत का ख्याल करते हैं, हमारी गंदगियों को, माशरे की गंदगियों से लेकर घर की गंदगियों तक दूर करते हैं। ये लोग काबिल सिताइश है, काबिल इक़बाल है। आज इनके हमारे स्पीकर साहब के हाथ से लोगों को सम्मान किया जाएगा। ये हौसला अफजाई करने की वजह से ये लोग आइंदा भी और आवाम की खिदमत करेंगे। मैं सोहेल को भी मुबारकबाद देता हूँ कि इस तरीके का जो कार्यक्रम रखा है वो लोगों की हिम्मत अफजाई के लिए अल्लाह सोहेल को भी तरक्की अता करे। బ్రహ్మాండమైన కంటోన్మెంట్ సఫాయి వర్కర్స్ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మేము ఆరోగ్యంగా ఉంటున్న ఉద్దేశంతో వాళ్ళకు లేడీస్కు స్వెటర్, జెంట్స్ షూస్ చాలా గొప్ప కార్యక్రమం. స్థానిక శాసనసభ్యులు స్వామి పెద్దలు చైర్మన్ కుసుభాష అటెండ్ అయ్యి మేము కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చాలా చేయాలని చెప్పేసి